ప్రార్థన నీ జీవితంలో ఫలితాన్ని ఇవ్వాలి అంటే గనక ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో, నువ్వు ఎలా ఉండాలో ఇక్కడ చాలా ఉన్నతంగా రాయబడి ఉన్నది. చాలామంది దేవుని సన్నిధిలో ప్రాధేయపడతారు, కన్నీరు కారుస్తారు, వారికి ఉన్న సమస్యలు వారందరినీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో అనేకమైన ఉపవాసాలు ఉన్నప్పటికీ, వారు ఎంతో ప్రార్థించినప్పటికీ, వారు ఎంతో మొరపెట్టుకున్నప్పటికీ కూడా వారు దేవుని యొక్క ఆశీర్వాదము నొందలేక బాధపడుతూ ఉంటారు. అలాంటి తప్పుడు దేవుని బిడ్డలారా, మరి అందరికీ వచ్చే ప్రశ్న ఒకటే, నేను ఉపవాసం ఉన్నా నాకెందుకు జరగట్లేదు? ఉపవాసం ఉన్నా ఎందుకు నా పరిస్థితి మారట్లేదు? ఉపవాసం ఉన్నా ఎందుకు మా మొర దేవుడు ఆలకించట్లేదు? నా శరీరాన్ని నేను ఆయాసపరుచుకుంటున్నాను కదా, నేను ఎంతో నల్లగొట్టుకుంటున్నాను కదా, దేవుని అద్భుతం చూడాలని, దేవుని కార్యాన్ని చూడాలనే కదా నేను ఉపవాసం ఉంటున్నాను అని చాలాసార్లు వాపోతూ, భయపడుతూ, బాధపడుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, అలాంటి యొక్క ప్రార్థనలకు వాక్యం ఏమని సెలవిస్తుందంటే గనక, ఇదిగో వారి పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. ఎందుకు మనకి సమాధానము రాదు అంటే గనక, ఎందుకు మన జీవితంలో ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమాధానం దేవుని దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడదంటే, పెదవులతో మనం ప్రార్థన చేస్తాం, హృదయాలు కఠినపరుచుకుంటాం. హృదయాలు ఏం చేస్తాం? కఠినపరుచుకుంటాం. అంటే ప్రార్థన అయితే చేస్తాం, ఆరాధన అంటే చేస్తాం, లేకపోతే ఉపవాసం అంటే ఉంటాం. ఈ పూట తినకూడదు, ఈరోజు తినకూడదు, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మనం ఉండకూడదు, మనం ఇలా తినకూడదు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, మన కోపాన్ని విడిచిపెట్టాం, మనకు కలిగిన కొన్ని బలహీనతమైన పరిస్థితులను మనం విడిచిపెట్టాం. మన హృదయము నిర్మలంగా ఉంచుకోము. మన హృదయాన్ని నిష్కపటమైన మనసు అనగా ప్రతి వారిని ప్రేమించి ఆదరించే హృదయం మన పట్ల ఉండదు. అందుకే మన ఉపవాసం ఏమవుతుందంటే అక్కడతోనే ఆగిపోతూ ఉంటుంది. చూడండి, అక్కడ ఏమన్నారంటే అని అందరూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏం చేస్తామంటే మన ఇంట్లో వారి మీద కఠినంగా ఉంటాం. అక్కడ పనివారి మీద అంటున్నాడు, మీకు వ్యాపారాలు లేకపోవచ్చు, మీరు చేసే జాబులో మిమ్మల్ని దేవుడు అధికారులుగా నిలబెట్టి ఉండొచ్చు. మీరు అధికారులుగా ఉన్నప్పుడు మీరు వారి మీద, కింద వారి మీద మీరు కఠినమైన హృదయాలు కలిగి ఉండొచ్చు. లేకపోతే మీరు కింద పనివారు అయితే కనుక అధికారులు మిమ్మల్ని పదే పదే పని చెప్తా ఉంటే వారిని మీరు ద్వేషిస్తూ ఉండొచ్చు. ఇలా మనం ఉపవాసం ఉన్నప్పుడట వేరే యొక్క పనుల మీద ఉండి కోపాలను, అలాగనే లోక పరిస్థితులను మనం జయించలేము గనక మన ఉపవాసానికి మనకు సమాధానము దేవుడు ఇవ్వడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, మీరు కలహము ఆడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే అనేకమైన తలంపులు మనలో పెట్టుకుంటాం. వివాదములు, కలహములు, అనేకమైన ఆలోచనలు కలిగి మనం ఏమన్నా అంటుకుంటున్నాను ఈరోజు అంటా ఉంటాం. కానీ దేవుడు అంటాడు కదా, నువ్వు ఎప్పుడైనా నువ్వు నా ఎదుట బలి అర్పించాలి అంటే, నీవు నా ఎదుట నువ్వు మోకరించాలి అంటే, నీవు నా ఎదుట నువ్వు ప్రార్థన చేయాలి అంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలి అని చెప్తున్నాడంటే, నీ తోటి సహోదరుడి మీద నీకు కోపమున్నా, ఇంకొకటి ఉన్నా నీవు వారిని క్షమించి, లేదా వారిని క్షమాపణ అడిగి వచ్చి ప్రార్థన చేయాలి అని సెలవిస్తూ ఉన్నది. అందుకే దేవుడు అంటాడు, ఇక్కడ ఏమన్నాడంటే, మీరు కలములాడుచు, వివాదము చేయొచ్చు, మీరేం చేస్తున్నారు? ఉపవాసాలు. ఇలాంటి ఉపవాసాలు ప్రభుకి ఆయాసకరమైనవి, ఇలాంటి ఉపవాసాలు ప్రభుకి నచ్చనివి.